ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరుతూ ఉన్నారు. నల్గొండలో పోలింగ్ అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సంబంధించి పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రస్తుతం అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి మొదటిగా కూడా నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా మారింది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ కార్పొరేటర్ మేయర్ ఎన్నికలు జరగనుంది. మొత్తం ఈ ఎన్నిక సంబంధించి 6,663 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 1,617 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చూసుకోవచ్చు. ఒక్కొక్కరుగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా పోలింగ్ కేంద్రాలకు కీకడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడతా ఉంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 600కు పైగా రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు. అదేవిధంగా పాత నేరస్తులను గతంలో ఎన్నికలకు సంబంధించి అలజడి సృష్టించవంటి గొడవలు సృష్టించవంటి పాత నేరస్తులను కూడా ఇటు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా లైసెన్స్ వెపన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా భారీ బందోబస్తు అంటే 163 సెక్షన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఈ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి వెబ్కాస్ట్ ద్వారా కూడా ఇటు పోలింగ్ సరళిని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు ఏదో ఉన్నాయని చెప్పొచ్చు. ఇటు పోలింగ్ కేంద్రం వద్ద పోటీ చేసేటువంటి అభ్యర్థుల జాబితా అంటే ఇక్కడ వారి పేరు వారికి సంబంధించినటువంటి గుర్తును కూడా ఇక్కడ ప్లే చేయడం జరిగింది. మరోవైపు ఈసారి బ్యాలెట్ పత్రం ద్వారా కూడా ఇటు ప్రతిసారి లాగానే ఈసారి కూడా బ్యాలెట్ ఆ పత్రం ద్వారా కూడా ఎన్నిక జరుగుతుంది. ఆ బ్యాలెట్ వైట్ కలర్ లో ఉన్నటువంటి బ్యాలెట్ పత్రం ద్వారా కూడా ఎన్నిక జరుగుతుంది. ఈసారి నోటా కూడా బ్యాలెట్ పత్రంలో నోటా కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి ఓటరు వారికి సంబంధించినటువంటి ఓటర్ స్లిప్ అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డు అంటే ఆధార్ కార్డు లేదంటే ఓటర్ కార్డు తీసుకొచ్చి కూడా ఓటు హక్కు వినియోగించుకోలే కూడా ఇటు చర్యలు అయితే చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇటు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు అధికారులు కూడా ఓటింగ్ సరళిని పెంచేందుకు కూడా ఇటు ఓటర్లకు కూడా అవగాహన కల్పించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఓటు హక్కు ఎంత ముఖ్యం, ఓటు హక్కు బాధ్యత సంబంధించి కూడా ఇటు అధికారులు కూడా అవగాహన కల్పించారు. అదేవిధంగా ఇటు అభ్యర్థులు కూడా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా ఇటు వాళ్ళు కూడా ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆ అనుభవాన్ని పాఠంగా మలుచుకున్నటువంటి ఈ అభ్యర్థులు ఈసారి ప్రతి ఓటు ఇక్కడ కీలకం అవనున్నటువంటి నేపథ్యంలో ఇతర ప్రాంతాల ఉన్నటువంటి ఓటర్లను కూడా ఇక్కడికి వచ్చి కూడా ఓటు వేసేందుకు కూడా ఇటు రవాణా ఖర్చులు కూడా భరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొన్నటిదాకా ప్రచార పర్వం జరిగింది. ప్రచార పర్వం తర్వాత ప్రలోభాల పర్వం ఇటువంటి ప్రలోభాల పర్వం కూడా పెద్ద ఎత్తున జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఓటర్లకు డబ్బు అదేవిధంగా మద్యంతో పాటు చీరలు నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. ఓటర్లను ఆకర్షించేందుకు కూడా అన్ని ప్రచార అస్త్రాలు కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇటువంటి ప్రచార అస్త్రాల ముగిసిన తర్వాత కూడా ప్రస్తుతం అయితే పోలింగ్ సరళి అయితే కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలకు వరకు జరిగేటువంటి పోలింగ్ సంబంధించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోలే కూడా అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించి పోలింగ్ అప్డేట్. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐఎస్ నల్గొండ.